జై మహాకాల్, జై మహాకాల్, జై మహాకాల్, జై మహాకాల్, జై మహాకాల్, జై మహాకాల్. ఇప్పుడు ఈరోజు మనం ఉదయం భస్మహారతి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయిని మహాక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఉదయం భస్మహారతి జరుగుతూ ఉంది, ఇప్పుడే అయిపోతుంది. మనం అందరం కూడా దర్శనానికి వెళ్ళబోతున్నాము. శ్రీ మహాకాళేశ్వరుడు, ఆ తదుపరి కాలభైరవ్, అలాగే మంగళనాథ్, అలాగే అమ్మవారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోబోతున్నాం. అలాగే దర్శనం లోపలికి గుడిలోకి వెళ్ళబోతున్నాము. జై మహాకాల్, జై మహాకాల్, జై మహాకాల్. ఇప్పుడు మనం ఉజ్జయినిలో ఉన్నాము. ఉజ్జయినిలో మహంకాళేశ్వర దేవాలయం, దీని పేరు, ఈ నది పేరు క్షిప్ర నది. క్షిప్ర అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు అసురులు రాక్షసులకు జరిగినటువంటి దీనిలో ఆ వచ్చినటువంటి అమృతం ఆ బిందువు పడినటువంటి స్థలమే. ఆ బిందువు నుంచి ఈ నది ఉద్భవించినట్టుగా పురాణాల్లో చెప్పబడింది. ఇది క్షిప్రా నది. ఈ నది ఒడ్డునే మహంకాళేశ్వరుడు జ్యోతిర్లింగం ఉన్నది. జై మహాకాల్, జై మహాకాల్. భస్మ హారతి అనంతరం అలంకరణ చేసి మహాకాళేశ్వరికి హారతిస్తున్నారు. గట్టిగా శివనామ స్మరణ చేస్తూ అన్నదానం. నర్మదా నది పుష్కరాలలో అన్నదానం అనకూడదు, అన్న సమారాధన అనాలి. అన్న ప్రసాదం అనొచ్చు, అన్న సమారాధన అనాలి. సమారాధనకి ప్రసాదానికి శివప్రసాదం తయారు చేస్తున్నారు. దానిలో భాగంగా అందరూ చక్కగా శివనామ స్మరణతో, పెద్ద ఆవిడ ఆశ్రమం నుంచి ఆమె కూడా లక్ష్మమ్మ, తర్వాత స్వామి కూడా పెద్ద వయసు అయిన కూడా చక్కగా నారాయణ నారాయణ నారాయణ, సుబ్బమ్మ, సోమయ్య. సుబ్బమ్మ గారు ఇప్పుడు ఇక్కడ వంటకాడ హెడ్. తర్వాత స్వామి స్వాములు, తర్వాత మన పొదిలి సేవకులు ధరణి, తర్వాత నారాయణ. గట్టిగా మన తణుకు అమ్మ మాకు పోయిసారి పెట్టి అన్నం పెట్టి చంపింది పోయిసారి వెళ్ళింట్లో. శివస్వామి నన్ను ఫేసుడు చూపించు, ఫేసు తణుకు అమ్మ మమ్మల్ని అన్నం పోయినసారి తణుకులో తినబెట్టి చంపింది. తర్వాత పెద్ద మనిషి కూడా వయసులో పెద్దదైనప్పటికీ ఆ కాషాయం వేసుకున్న ధర్మాన్ని, సేవ, సాధు అంటే సన్యాసి అంటే సేవ చేయటం, పరమేశ్వరుడికి అంకితం అవటం.
ఇక ఆశ్రమం హెడ్, ఆశ్రమం పీఠాధిపతి లక్ష్మమ్మ గారు, ఆశ్రమం పీఠాధిపతి. నెక్స్ట్ ఈ స్వామి పేరు మహానుభావుడు, ఈ వృద్ధుడైనా కూడా పనేమున్నదో ఇడిది కృష్ణకు గురువు అవుతాడంట ఈయన, పొదిలి కృష్ణకి ఒకప్పుడు. చక్కగా నేనేం పని అని చెప్పు స్వామి అని వచ్చాడు పైకి చేస్తున్నాడు. సుబ్బమ్మ